ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రీ రిలీజ్ విషయంలో చిరంజీవి వెనుకబడిపోయారు. మెగాస్టార్ పాత సినిమాలు వస్తున్నా అవి బాక్స్ ఆఫీస్ వద్ద చేస్తున్న సందడి చాలా తక్కువే. రీ రిలీజ్ రికార్డులంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కే సొంతమా? మరి చిరంజీవి సత్తా చాటేదెప్పుడు? ప్రస్తుతం తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా లేకుండా ఓల్డ్ హిట్స్ నే కాదు, ఒక్కోసారి డిజాస్టర్స్ ను దించేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ ఉన్న పాత సినిమాల విషయంలో పోటీ మాత్రం మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య నడుస్తోంది. ఒకరినొకరు పాత రికార్డులు బ్రేక్ చేసుకుంటున్నారు. చిరంజీవి గతంలో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు వంటి రీ రిలీజెస్ తో వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన మెగాస్టార్ పాత సినిమాలను ఫ్యాన్సే పట్టించుకోకపోవడం విశేషం. మెగాస్టార్ నటించిన తొలి ఫ్యాక్షన్ మూవీ ఇంద్ర 2002లో రిలీజ్ అయి ఘన విజయం సాధించడమే కాదు, రికార్డులు క్రియేట్ చేసింది. బి గోపాల్ డైరెక్షన్ లో అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించారు. సినిమాను 10 కోట్లతో నిర్మిస్తే 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగులో 30 కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రం ఇంద్రాణి. ఈ బ్లాక్ బస్టర్ ను రీ రిలీజ్ చేస్తే ఓవరాల్ గా 3.5 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నిర్మాతల చిన్నపాటి ప్రెస్ మీటే ప్రమోషన్. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిపోయింది. హీరోలు సైతం ప్రెస్ మీట్స్ కు వచ్చేస్తున్నారు. ఆదిత్య 369 రీ రిలీజ్ కు బాలయ్య వచ్చి సినిమా విశేషాలు పంచుకున్నారు. అదేంటో గానీ సీనియర్ సినిమాలను మళ్లీ చూడ్డానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రమోషన్ తో వచ్చిన ఆదిత్య 369 కోటి కూడా రాబట్టలేకపోయింది. జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ కోసం ఏకంగా చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తే 3 కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేదు. చిరంజీవి సూపర్ హిట్ మూవీస్ రీ రిలీజ్ కలెక్షన్స్ నామమాత్రంగానే ఉండగా, మురుగదాస్ దర్శకత్వంలో నిరాశపరిచిన స్టాలిన్ మూవీని చిరు బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తే మెగా ఫ్యాన్సే పట్టించుకోలేదు. మొదటి రోజు కోటి గ్రాస్ కూడా దాటలేదు. ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షలతో గ్రాస్ మాత్రమే రాబట్టి షాక్ ఇచ్చింది. రీ రిలీజ్ విషయంలో చిరంజీవి సత్తా చాటలేకపోతున్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ భారీ వసూళ్లు రాబడుతున్నాడు. మహేష్, చిరంజీవి మధ్య రీ రిలీజ్ వార్ నడుస్తున్న టాప్ 5 మూవీస్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు 2 ఉన్నాయి. 8 కోట్లతో గబ్బర్ సింగ్, 7 కోట్ల 46 లక్షలతో ఖుషి 4-5 స్థానాల్లో ఉన్నాయి. రీ రిలీజ్ మూవీస్ లో 10 కోట్ల గ్రాస్ దాటిన తొలి సినిమాగా కలేజా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ రికార్డును అతడు బ్రేక్ చేస్తుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుంటే 6 కోట్ల 60 లక్షలతో 7వ స్థానం దక్కించుకుంది. 10 కోట్ల 78 లక్షలు కలెక్ట్ చేసిన కలేజా ఫస్ట్ ప్లేస్ లో, 8 కోట్ల 90 లక్షలతో మురారి సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. వీరమలు ఫ్లాప్ తో డిసప్పాయింట్ అయిన మెగా ఫ్యాన్స్ ను జల్సా చేయించనున్నాడు పవర్ స్టార్. బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2 జల్సాను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత అల్లు అరవింద్ తెలిపాడు. 2008లో రిలీజ్ అయిన జల్సా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డ్ ఏవీ లేకపోయినా రీ రిలీజ్ టైంలో మాత్రం సత్తా చాటింది. 2 కోట్ల 85 లక్షలు కలెక్ట్ చేసి పోకిరి రికార్డును బ్రేక్ చేసింది.